ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై వోల్టేజ్ మాస్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'. ఈ సినిమాలో పాన్ ఇండియా కటౌట్కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. అయితే ఈ మూవీ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా 'ఉగ్రం' రీమేక్ గా తెరకెక్కింది. దీంతో సలార్ ఫస్ట్ హాఫ్ చూసిన అభిమానులు సినిమా ఆడటం కష్టమే అని అనుకున్నారు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన నీల్ సెకండ్ హాఫ్ లో కథను పూర్తిగా ఖాన్సార్ అనే కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లాడు. కానీ కాటేరమ్మ ఫైట్ వచ్చే వరకు ప్రభాస్ ఎప్పుడెప్పుడు బ్లాస్ట్ అవుతాడా అని ఆడియన్స్ ని సీట్లో కూర్చోకుండా చేశాడు నీల్ మామ. ఇక కాటేరమ్మ ఫైట్ పడగానే సినిమా బ్లాక్ బస్టర్ అని ఊపిరి పీల్చుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ ఫైట్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సలార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత రిపీట్ వ్యూస్ కి కాటేరమ్మ ఫైటే ముఖ్య కారణం. ఈ ఫైట్ ను ఒక వ్యసనంలా ఫ్యాన్స్ సహా ఇతర ఆడియన్స్ కూడా చూస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఈ ఫైట్ ని చూస్తామని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు. తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కాటేరమ్మ ఫైట్ గురించి ఓ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి కాటేరమ్మ సీన్ చూసి హ్యాపీ అవుతానంటూ వచ్చిన ఓ మీమికి ప్రశాంత్ వర్మ రిప్లై ఇచ్చాడు. అవును, అది నిజమే, మగవాళ్లు సింపుల్ జీవులు అన్నట్టుగా తెలిపాడు. దీంతో మరోసారి కాటేరమ్మ ఫైట్ ట్రెండ్ అవుతోంది అన్నట్టు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకు తగ్గట్టే ఈ మధ్య ప్రభాస్ గురించి పోస్టులు పెడుతూ పుకార్లకు మరింత బలమిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.